మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్నాం. వినాయక చవితి అంటేనే మరి హిందువులు కూడా సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా ముఖ్యంగా ఈ రోజున పండగ జరుపుకుంటూ ఉంటారు. అయితే పండగ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా తెలుసు. విఘ్నాలన్నీ తొలగిపోవాలని, ప్రతి ఇంట్లో వారి కష్టాలని తొలగిపోవాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఎవరికి వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు. అందరికీ ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ నుండి మచిలీపట్నంలో ఏ విధంగా అయితే కనుక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో నేను మొట్టమొదటి నుంచి కూడా అంటే వ్యక్తిగత రాజకీయాలకు పోకుండా, వ్యక్తిగత పోకడలకు పోకుండా, వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా రాజకీయంగా ప్రజల గురించే ఏదైతే మాట్లాడాలని చెప్పని నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఏమండి కొంచెం స్పీడ్ తగ్గించండి. మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. అదే రాజకీయాలకి తెరతీయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. అది కాకుండా ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గం అంటే ఇద్దరు. ఎవరండి? ఒకటి పేర్ని కుటుంబం, అంటే పేర్ని కృష్ణమూర్తి గారు, తర్వాత పేర్ని నాని గారు, తర్వాత ఇప్పుడు మూడో వారసత్వం పేర్ని కిట్టు గారు. ఆ తర్వాత అంతకుముందు చూసుకుంటే అడగురి నరసింహరావు గారు, కూలి రవీంద్ర గారు. ఆ తర్వాత ఎవరైతే కనుక వార్డుల్లో కార్పొరేటర్లు ఉన్నారో, తర్వాత కొంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారో, కొంతమంది జెడ్పీటీసీలు ఉన్నారో, కొంతమంది ఎంపీపీలు ఉన్నారో, వీరంతా కూడా ఒకే కుటుంబం నుండి రాజకీయాలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందిరా అంటే, ఈ మధ్యన నేను మచిలీపట్నం పాలిటిక్స్లోకి దిగిన తర్వాత, ఎమ్మెల్యేకి అయిన తర్వాత నేను చాలా కొన్ని లోతు అంశాలకు వెళ్ళా. తర్వాత నాకులాగా ఎవరైతే కనుక ఇలా వచ్చి మాట్లాడదాం అనుకున్నారో, లేదా ఇలా ఫైట్ చేద్దాం అనుకున్నారో, ప్రతి సమస్యని కొంతమంది ఉంటారు ఊరుకోలేరు, సహించలేరు ఏదన్నా అన్యాయం జరుగుతుంటే. అలాంటి వాళ్ళు నాకు కొంతమంది డేటా ఇస్తే ఆ డేటా ప్రకారం కొన్ని పల్లెటూర్లు కానీ లేకపోతే మచిలీపట్నంలో కానీ కొన్ని అక్రమ స్థలాలు కబ్జా గురైనవి, కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడిపోయి ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఒకటి అనిపించింది ఫైనల్గా. ఏంటయ్యా అంటే, ప్రజలు చాలా తప్పు చేస్తున్నారు. ఏ విధంగా అంటే, భయపడి తప్పు చేస్తున్నారు ఒకటి. రెండు, ఎవరైతే గనక అదే నాయకులు ఉన్నారో అదే నాయకులను మళ్ళీ గెలిపిస్తారు. నేను ఒక పేరు నాని గారిని, కులరేంద్ర గారిని అంటలా, ప్రతి ఒక్కరిని. వీళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ డివిజన్లో పాతుకుపోయి లేదా నియోజకవర్గాల్లో పాతుకుపోయి దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఏ విధంగా అంటే, ప్రతి వార్డులో నేను ఒక్కరినంటలా, ఒక వైసీపీనంటలా, ఒక టీడీపీనంటలా, ప్రతి ఒక్కరూ స్థలాలు కబ్జాలు చేశారు. ప్రతి ఒక్కరూ అక్రమ కట్టడాలు కట్టారు. ఇప్పటికీ మచిలీపట్నంలో నేను చూస్తే ప్లాన్లు లేవు, చాలా వరకు ప్లాన్లు లేవు. ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి కదా, ఏ పని చేయాలన్నా ప్లాన్లు లేవు, పర్మిషన్లు లేవు. అవి ఎవరికరా అంటే, ఇలాంటి చొక్కా వేసుకుని తరతరాల నుంచి పరిపాలిస్తున్న అదే కుటుంబాలు చేస్తున్న పనులు ఇవి. మరి మచిలీపట్నంలో బడ్డీ కొట్లు తీసేశారు కదా. నేను మున్సిపల్ కాంప్లెక్స్ ఒకటి, ఒక స్థలాన్ని గుర్తించా. ఆ స్థలంలో ఎవరెవరు ఉన్నారంటే, ఒక టీడీపీ కార్పొరేటర్ ఉన్నాడు, తర్వాత ఆ టీడీపీ కార్పొరేటర్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అదే స్థలాన్ని మున్సిపల్లో కాంప్లెక్స్ స్థలం అని చెప్పని గుర్తించి పేరు నాని గారు గతంలో ఖాళీ చేయించారంట. మరి ఆ స్థలాన్ని నేను గుర్తించా.
ఆ స్థలం పైన ఆర్టీఏ యాక్ట్ అడుగుతున్నా, ప్లానింగ్ అడుగుతున్నా, మ్యాప్ అడుగుతున్నా. ఆ తర్వాత కొన్ని డివిజన్లో కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులు ఉండొచ్చు, మాజీ అభ్యర్థులు ఉండొచ్చు. అసలు వాళ్ళు చేసిన అకృత్యాలు చూస్తే చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది మచిలీపట్నంలో. ఇవన్నీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పటి నుండి ఎవరైతే గనక వారసత్వ రాజకీయాలు కాకుండా కష్టపడదామని వస్తున్నారో, నెక్స్ట్ కార్పొరేట్లో, స్థానిక ఎలక్షన్లో ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు కూడా మీరు పార్టీలు ప్రాంతాలు చూడకుండా మీరు పెదయాదర గ్రామంలో ఎవరినైతే కనుక ఆ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న జనసేన ఒక యువకుడిని గెలిపించారో, ఆ యువకుడు మీకోసం ఎలా కష్టపడుతున్నాడో, అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మీరు కష్టపడే యువకులను, కష్టపడే వాళ్లను, కింద నుంచి వచ్చిన వాళ్లను మీరు ఎన్నుకోబడితే గ్రామాలు మారతాయి, వార్డులు మారతాయి, పట్టణాలు మారతాయి. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇది ఈ రోజే కావాలని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ, ఒక్కళ్ళు కాదు, అందరూ దోచేశారు డబ్బులు, స్థలాలు దోచేశారు. మిమ్మల్ని ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఎలా చూస్తున్నారో తెలుసా? కొంతమంది వాళ్ళు డబ్బులు సంపాదించుకుని, స్థలాలు సంపాదించుకుని, ఆ డబ్బులతో వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ ఉంటుందో, ఇప్పుడు కార్పొరేటర్ స్థాయిలో కొంతమందికి డైలీ 50,000 ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉన్నారు, 20,000 ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎలా? వాళ్ళు డబ్బులు సంపాదించుకుని, వాళ్ళ వ్యాపారాలు చేసుకుని, వేరే వాళ్ళకి రానియకుండా సిండికేట్లు చేసుకుంటూ, ఆ డబ్బులతో, అంటే ఆ డబ్బంతా కూడా మందే, ఎవరిని కూడా వ్యాపారాల్లోకి రానియకుండా, ఎవరికి ఏ ఇండస్ట్రీలు ఇప్పించకుండా, ఎవరికి ఏ బార్లు ఇప్పించకుండా, ఎవరికి ఏ వైన్ షాపులు ఇప్పించకుండా, ఈ రోజున టీడీపీ వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది సిండికేట్ అయ్యి, ఒకళ్ళు కాదు, ఒక టీడీపీ ఒకటే కాదు, టీడీపీ వైసీపీ వాళ్ళు కూడా సిండికేట్ అయ్యి కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజున మచిలీపట్నంలో జనాలను పిచ్చోళం చేస్తున్నారు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మచిలీపట్నంలో మార్పు తీసుకురావాలి. మార్పు తీసుకురావాలి అంటే మీరు ఓటుతో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మచిలీపట్నం ప్రజలందరూ కూడా. థ్యాంక్ యూ.